ఉప్మా రవ్వతో ఉప్మానే కాకుండా కేవలం 10-15 నిమిషాల్లోనే దోశలు కూడా చేసుకోవచ్చు. అది కూడా పెరుగు, సోడా, ఈనో ఇవి ఏవీ లేకుండా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ అయితే వేసుకుందాం. అంటే బన్సీ రవ్వనండి, ఎర్రనూక ఉప్మా అంటారు కదా అది. దానికి 1 కప్పు రవ్వకి 2 కప్పుల నీళ్లు వేసేసుకొని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి. పెరుగు, సోడా, ఈనో ఇవి ఏవి అవసరం లేకుండా కేవలం 10-15 నిమిషాల్లోనే ఈ రెసిపీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో దోశ బ్యాటర్ లేనప్పుడు, లేదంటే పిల్లలు ఎప్పుడైనా దోశలు అడిగినప్పుడు, ఇంటికి అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాల తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దు. మనం నానబెట్టుకునే టైంలో 2 కప్పులు వేసుకునేటాం కదా, 1 కప్పుకి 2 కప్పులు కరెక్ట్గా సరిపోతుంది. బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వస్తుంది. పచ్చిమిర్చి అలాగే 1 టీ స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం అల్లం ఉంటే అల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి ఉప్మా రవ్వతో దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మీ తినే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసుకొని ఉప్పు అనేది బ్యాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకున్నారంటే బ్యాటర్ రెడీ అవుతుంది. దోశ పెనం పొయ్యి మీద పెట్టేసుకొని పెనం హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక గరిటె పిండి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకున్నారంటే సరిపోతుందండి. చూడండి, 2 వైపులా నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని బాగా కాల్చుకున్నారంటే మెత్తగా సాఫ్ట్గా దూది లాంటి దోశలు అయితే రెడీ అయిపోయినాయి. ఇన్స్టెంట్గా మనకి ఒక 15 నిమిషాల్లోనే ఈ రెసిపీ అయితే రెడీ అవుతుంది. నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. పల్లీ చట్నీ, టొమాటో చట్నీ, కొబ్బరి చట్నీ. మరి తప్పకుండా ట్రై చేసి చూడండి.